స్టార్ 9 లైవ్ కు స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అమరావతి పునః ప్రారంభ సభ. వైద్య విద్యార్థి జీవన్ చంద్రారెడ్డి కుటుంబాన్ని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పరామర్శ. జగద్గురు శంకర జయంతి ఉత్సవాలు. సోమిశెట్టి మధుసూదన్ కుటుంబాన్ని ప్రముఖ కొరియోగ్రాఫర్ జనసేన పార్టీ నాయకులు జానీ మాస్టర్ పరామర్శ. ఉదయగిరిలో పిడుగుపడి తాటి చెట్టు దగ్ధం. అమరావతి పునః ప్రారంభ సభలో పహల్గాం ఉగ్రదాడి అంశాన్ని ప్రస్తావించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, పహల్గాం దాడి తాలూకా బాధను మోదీలో చూశానన్న చంద్రబాబు, అమరావతి రీస్టార్ట్ కార్యక్రమానికి ఆహ్వానించడానికి ఢిల్లీ వెళ్లినప్పుడు మోదీ గంభీరంగా కనిపించారన్న చంద్రబాబు. ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి ప్రధాని మోడీ గారికి కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు మేము అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. मोदी जी, हम आपके साथ हैं. आंध्र प्रदेश के 5 करोड़ लोग आपके साथ हैं. पूरा देश आपके साथ हैं. ఒకసారి గట్టిగా చెప్పండి, వందే మాతరం, వందే మాతరం, వందే 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 భారత్ మాతా కి, భారత్ మాతా కి, భారత్ మాతా కి. సంగం మండలం సిద్దిపురం గ్రామంలో ఇటీవల పోతేడిపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వైద్య విద్యార్థి జీవన్ చంద్రారెడ్డి కుటుంబాన్ని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. అనంతరం సంఘంలో వైసీపీ నాయకులు రఘునాథ్ రెడ్డి సోదరుడు శశిధర్ రెడ్డి ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. మృతికి గల కారణాలు తెలుసుకుని వారికి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ శంకర్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, చంద్రారెడ్డి, అధికార ప్రతినిధి కరీముల్లా, చందు, శివకుమార్, కోటారెడ్డి, పోలిశెట్టి ఆంజనేయులు, రామారావు, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఎలక్షన్ పెట్టాం కదా, దీన్ని కొంచెం జాగ్రత్తగా లాస్ట్ దాకా చూసేదానికి నెల్లూరు జిల్లా కావలిపట్టణంలోని పాత ఊరు శివాలయం ప్రాంగణంలో ఉన్న శంకర మఠం నందు మే 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకు శ్రీ జగద్గురు శంకర జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని కార్యదర్శి గణపతిరాజు మారుతి రామారావు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మే 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకు జగద్గురు శంకర జయంతి ఉత్సవాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునేందుకు కమిటీ సభ్యులు సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయించడం జరిగిందని తెలిపారు. ఈ జయంతి ఉత్సవాలకు భక్తులందరూ పాల్గొని
తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శంకరమఠం కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జయ శంకర హరహర శంకర. కావలి శంకరమఠం గత 85 సంవత్సరాలుగా ఇక్కడ శంకర జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ శంకర జయంతి ఉత్సవాలు ఈ సంవత్సరం రేపు 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకు జరుగుతాయి. 5 రోజుల పాటు జరుగుతాయి. ఈ శంకర జయంతి ఉత్సవాలు మన కావలి పట్టణంలో గతంలో చాలామంది ఇక్కడ ఉత్సవాలు జరుపుతూ ఈ శంకర మఠాన్ని అనేక విధాలుగా అభివృద్ధి చేసిన వారిలో మన పొన్నూరు సుబ్రహ్మణ్యం గారు కావచ్చు, ఆ ముందు తరం చాలామంది ఈ శంకర మఠంలో చాలా ప్రవచనాలు కానీ చాలా ధార్మిక కార్యక్రమాలు, ఉపన్యాసాలు ఇవన్నీ కూడా జరుగుతూ చాలా వైభవంగా శంకర జయంతి ఉత్సవాలు జరుపుతూ ఉన్నారు. ఆ వైభవాన్ని, ఆ స్థాయిని తగ్గకుండా మేము కూడా ఈ ప్రస్తుతం ఉన్న కమిటీ కూడా ఆ స్థాయిలో జరపాలనే ఉద్దేశంతో ఈ శంకర జయంతి ఉత్సవాలు జరుపుతున్నాం. కాబట్టి మన కావలి పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క మహద్భాగ్యాన్ని సద్వినియోగం చేసుకొని ఈ ప్రతిరోజు జరిగే కార్యక్రమాల్లో అందరూ పాల్గొనండి. రేపు 2వ తేదీ శంకర జయంతి. రేపు ప్రతిరోజు సాయంకాలం 6 గంటల నుంచి 9 గంటల వరకు ధార్మిక ఉపన్యాసాలు ఉంటాయి. ఉదయాన్నే 7 గంటలకి గోపూజ, తర్వాత మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం ఉంటుంది. ప్రతిరోజు జరిగే కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా వచ్చి పాల్గొని ఈ యొక్క శంకరాచార్యుల వారి కృపకు పాత్రలు కావాలని కోరుతుంది. పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన కావలివాసి సోమిశెట్టి మధుసూదన్ కుటుంబాన్ని ప్రముఖ కొరియోగ్రాఫర్, జనసేన పార్టీ నాయకులు జానీ మాస్టర్ పరామర్శించారు. మధుసూదన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పి తామంతా ఎప్పుడు అండగా ఉంటామని భరోసా కల్పించారు. టూరిస్టులపై దాడిని ఖండిస్తున్నామని అన్నారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ కలిసిమెలిసి జీవిస్తుంటే మతాలను రెచ్చగొట్టేలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లి కడుపులో నుంచి పుట్టేటప్పుడు కులము, మతము తెలిసి పుడతామా అంటూ ప్రశ్నించారు. పాకిస్తాన్పై యుద్ధం ప్రకటిస్తే నేనొక సైనికుల్లా ముందుకు వస్తానని అన్నారు. మధుసూదన్ కుటుంబానికి తీరని లోటని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ఊహించరాని ఒక సంఘటన, అది చాలా దారుణం, ఘోరం. అలాంటి ఒక 28 మందిలో ఇక్కడ ఈరోజు నేను కావలిలో మధుసూదన్ గారిని, వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించడానికి వచ్చాను. నేను, మా వైఫ్, పిల్లలు. అంటే మాటలు రావట్లేదు. ఫస్ట్ చాలా మాట్లాడదామని ఈ ఘటన గురించి చాలా అనుకున్నాను, కానీ వచ్చి వాళ్ళని చూసినప్పుడు, అంటే ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆమె అంటే మనం చెప్పొచ్చు ధైర్యం, మేమున్నాం అమ్మా, మేము చూసుకుంటాము, వీఆర్ ఆల్, అంటే ఇండియన్స్ మొత్తం మీతో ఉన్నారని మేము ఎంత ధైర్యం చెప్పినా మనిషిని తీసుకురాలి. దానికంటే దారుణం ఏంటంటే కళ్ళ ముందు దారుణంగా చంపుతున్నప్పుడు అక్కడి నుంచి తప్పించుకొని పారిపోవాలి, లేదంటే వెళ్ళిపోవాలి అనే టైంలో ఎవరో ఒక వ్యక్తి మన ఆర్మీలో ఒకరిలాగా కనబడుతూ అరే మన అనుకుని పరిగిస్తే అక్కడికి వెళ్తే అది ఉగ్రవాది ఉండటం. అతను గన్ తీసుకు మొన్న కళ్యాణ్ అన్న ఏదైతే అనౌన్స్మెంట్ చేశారో 50 అమౌంట్ చేశారో అది వాళ్ళకి చాలా ధైర్యాన్ని ఇచ్చింది. నా తరపున కళ్యాణ్ గారికి చెప్పమన్నారు. కళ్యాణ్ అన్న మీరు చేసిన ఏదైతే వాళ్ళకి అంటే సహాయం కూడా నేను అన్నాను, మీ బాధ్యత అది. సో ఇమీడియట్లీ మీ బాధ్యతను గుర్తించి మీరు తీసుకున్న నిర్ణయం వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ ఫ్యామిలీని చాలా ధైర్యం నింపిందన్న. వాళ్ళు నా ద్వారా చెప్పమన్నారు. సో నిజంగా మా అందరి తరపున మీకు చాలా థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగే ఈ ఒక్క కుటుంబానే కాకుండా 28 మంది కుటుంబాలు, మిగతా కుటుంబాలు ఉన్నాయి కదా, ఆ కుటుంబాలకి గురించి ఇంకో మాస్క్ ఏంటంటే అంటే ప్రాంతీయ భేదాలు అంటారు కదా. సో ఈ మాది బాంబే, ఇండియా, మన అదే హైదరాబాద్, ఇలా. సో అవసరమైనప్పుడు వాడు పబ్బం గడిపించుకోవడానికి వాడు చిల్లర కావచ్చు, దానికి కావచ్చు, అది ఏం చేస్తారంటే అవసరమైనప్పుడు ఇలాంటివి వాడతారు. మీరు ఎన్ని వాడినా, మీరు ఏం చేసినా కూడా వీఆర్ ఆల్ ఇండియన్స్. మేము కలిసి కట్టుగా ఉంటాం, ఎంత దూరం అయినా వస్తాం. మన ఇండియన్ ఫ్లాగ్ గురించి, సో మన దేశం గురించి, ఇండియా గురించి నేను ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం.
థ్యాంక్ యూ సో మచ్. అందరూ హ్యాపీగా కలిసి ఉండండి. బట్ ఈ కుటుంబాలకి ధైర్యాన్ని ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండల పరిధిలోని కొండ కింద గ్రామాలలో ఒకటైన జి అయ్యవారిపల్లి గ్రామ సమీపంలో గురువారం సాయంత్రం భారీగా పిడుగుపాటు చోటు చేసుకుంది. ఈ పిడుగుపాటు వల్ల మానవాళికి జంతువులకు ఎలాంటి ప్రమాదం లేకపోయినప్పటికీ వ్యవసాయ పొలాల కంచె మాత్రం పూర్తిగా దగ్ధమైపోయింది. అంతేకాకుండా ఆ గ్రామంతో పాటు పరిసర గ్రామాల్లోని విద్యుత్ పరికరాలు పూర్తిగా కాలిపోయాయి. పిడుగుపడిన ప్రదేశాన్ని చూసి గ్రామస్తులతో పాటు పరిసర గ్రామాల ప్రజలు కూడా విరివిగా తరలివచ్చారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని గ్రామస్తులు తెలిపారు. వీడియో కాల్ చేస్తా చూడు. ఓకే ఓకే. ఆ చెట్టు నుంచి క్రాస్ వచ్చినట్టుందయ్యా. సరే నీళ్ళను వచ్చు వాన పడుతుంది. వాన ఇక్కడ వాన కాగుతుంది. ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేశారు. ఈ సందర్భంగా వెలగపూడిలో ఏర్పాటు చేసిన సభలో ఏపీ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రసంగించారు. ఈ సందర్భంగా వెలగపూడిలో ఏర్పాటు చేసిన సభలో ఏపీ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రసంగించారు. గత ప్రభుత్వం చంద్రబాబుపై వ్యక్తిగత కక్షతోనే అమరావతిని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసిందని మంత్రి లోకేష్ విమర్శించారు. 3 రాజధానుల పేరుతో 5 ఏళ్లు కాలయాపన చేశారే తప్ప రాజధానిలో ఒక్క ఇటుక కూడా వేయలేదని ఆరోపించారు. అమరావతి కోసం 1631 రోజుల పాటు అలుపెరగని పోరాటం చేసిన రైతుల త్యాగాలను ఆయన గుర్తు చేసుకున్నారు. ఉద్యమంలో పాల్గొన్న రైతులపై అక్రమ కేసులు బనాయించారని, మహిళలపై దాడులు జరిగాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మొక్కవోని దీక్షతో పోరాడిన రైతులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్టు తెలిపారు. ఆపడానికి, పీకడానికి అమరావతి ఎవరింట్లో పెరటి మొక్క కాదు, ఇది జనం గుండెల్లో దాచుకున్న ప్రజా రాజధాని అని లోకేష్ వ్యాఖ్యానించారు. చనిపోయిన వారికి నేను నివాళులర్పిస్తున్నా. ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారి కుటుంబానికి దేశం మొత్తం అండగా నిలబడుతుంది. పాకిస్తాన్ గీత దాటింది, అమాయకుల్ని చంపింది, చాలా పెద్ద తప్పు చేసింది. ఒక్క పాకిస్తాన్ కాదు, 100 పాకిస్తాన్లు వచ్చినా భారతదేశ నేలపై మొలిచిన గడ్డి కూడా పీకలేరు. 100 పాకిస్తాన్లకు సమాధానం చెప్పే ఒక్క మిసైల్ మన దగ్గర ఉంది. ఆ మిసైల్ ఏంటో తెలుసా? నమో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. సింహం ముందల ఆటలు ఆడకూడదు, ఆడితే ఏమవుతుంది? మన సింహం నమో కొట్టే దెబ్బకి వరల్డ్ మ్యాప్లోనే పాకిస్తాన్ అని మిస్సింగ్ రావటం ఖాయం. ఈరోజు పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసేవారు కొంతమంది రాజీనామా చేశారు, కొంతమంది సెలవులు పెట్టిపోయారు. దట్ ఈస్ మన నమో. నమో కొట్టే దెబ్బకి పాకిస్తాన్ దిమ్మ తిరుగుతాం ఖాయం. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఎంటైర్ నేషన్ స్టాండ్స్ విత్ మన నమో. కేంద్రం ఈరోజు కులగణన చేయాలన్న నిర్ణయం తీసుకుంది. ఇది ఒక నిర్ణయం కాదు, ఇది ఒక సంచలనం. వేర్ అదర్స్ హెసిటేటెడ్ ఫర్ డికేడ్స్, నమో యాక్టెడ్, rewriting history with courage. True to his commitment to empower the marginalized and deprived, Namo's bold stroke will deliver social justice. సంక్షేమం అనేది జోడెద్దుల బండి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నారు మన సిబిఎన్, మన పవన్ అన్న. ఇంకా మనకి తిరిగే లేదు. ఇది తెలుపుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ మన పైన ప్రేమ చూపిస్తూనే ఉన్నారు. మనం అడిగిన అన్ని కోరికలు తీర్చుకుంటూనే వస్తున్నారు. నాకు తెలిసినంత వరకు ఏ రాష్ట్రాన్ని కూడా గౌరవ ప్రధానమంత్రి గారు ఇన్నిసార్లు వెళ్ళింది లేదు. దానికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్, జై ఆంధ్రప్రదేశ్, జై ఆంధ్రప్రదేశ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం. జై హింద్.
అద్భుతం. ఒక ఉత్తేజపూర్వకమైనటువంటి ప్రసంగాన్ని అందించారు శ్రీ లోకేష్ గారు. ధన్యవాదాలు. ఇక ఏపీ రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభోత్సవ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ రాజధాని రైతులపై ప్రశంసలు కురిపించారు. ఒక్క పిలుపుతో రాజధాని కోసం వేలాది ఎకరాల భూమిని ఇచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. రాజధాని కోసం అమరావతి రైతులు చేసిన పోరాటానికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నానంటూ చెప్పారు. అమరావతి రైతులు కేవలం భూములు మాత్రమే ఇవ్వలేదని, రాష్ట్రానికి భవిష్యత్తును ఇచ్చారని అన్నారు. ధర్మయుద్ధంలో అమరావతి రైతులు గెలుపొందారని చెప్పారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు తాము బాధ్యులుగా ఉంటామని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. రాజధాని అద్భుతంగా నిర్మించి అమరావతి రైతుల రుణం తీర్చుకుంటామని చెప్పారు. 34,000 ఎకరాలు ఇచ్చి 29,000 పైచిలకు రైతులు గత 5 సంవత్సరాలుగా నలిగిపోయి ఇక్కడికి వచ్చి రోడ్ల మీదకి వచ్చి ముళ్ళ కంచెల మధ్యలో కూర్చొని పోలీసు లాఠీ దెబ్బలు తిని కేసులు పెట్టించుకొని ఇంట్లో పెద్దవాళ్ళని కానీ చాలామందిని 2,000 పైచులకు రైతులు ప్రాణాలు కోల్పోయి మీరు నలిగి బాధపడి మీ కన్నీళ్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారా ఆ రోజునని చాలాసార్లు మహిళా రైతులు నన్ను అడిగారు. ఇది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి తెలుస్తుందా అని ఒకసారికి 5 సంవత్సరాల నుంచి ఇది ఒక హబ్, ఇది సెంటర్, నర్వ్ సెంటర్. ఇది అంటే మనందరికీ సంబంధించిన ఇల్లు. ఇది మనందరం ఎవరిని అడుగుతున్నామంటే ఒక ప్రధానమంత్రి గారు పూర్వం సన్యాసాశ్రమంలో ఉన్నప్పుడు ఆయనకి అనికేత్ అనే పేరు పెట్టారు. అనికేత్ అంటే అర్థం పరమశివుడు, ఇల్లు లేనివాడని. అలాంటి ఇల్లు లేనివాడు, కుటుంబం లేనివాడు 5 కోట్ల మంది కుటుంబాలకు, 5 కోట్ల మంది ప్రజల కోసం, ఎన్ని కోట్ల కుటుంబాల కోసం మనందరికీ రాజధానిలో ఒక నగరం నిర్మించి హీఈస్ లీడింగ్ ద కంట్రీ త్రూ దిస్ టఫ్ టైమ్స్ అండ్ he assured all the citizens with stern action against the perpetrators of terrorism. I know this is very sensitive time and Modi ji is carrying the nation's burden. Amidst this tremendous difficult moment, Modi ji still gave time and came today to Amravati. This shows his deep commitment to Andhra Pradesh, to the people of Andhra Pradesh, and we are deeply grateful to you, sir. మే లార్డ్ భవానీ మన కనకదుర్గమ్మ ఆశీస్సులతోటి వారికి బలాన్ని ఇవ్వాలి, శక్తిని ఇవ్వాలి, మనందరం ప్రార్థిద్దాం. మే లార్డ్ భవానీ మాత గివ్ ఇమ్మెన్స్ స్ట్రెంగ్త్ టు అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోదీ జీ టు లీడ్ అవర్ నేషన్ అండ్ బ్లెస్ భారత్, ఆంధ్రప్రదేశ్ అండ్ అమరావతి. జై భవానీ, జై భారత్ అండ్ జై హింద్. మీకు గర్వకారణంగా నిలిచేటువంటి నాయకులు కొంతమంది ఉంటారు. ఆ కోవలోని వారే శ్రీ పవన్ సార్. వీళ్ళంతా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతి పునఃప్రారంభ సభ. వైద్య విద్యార్థి జీవన్ చంద్రారెడ్డి కుటుంబాన్ని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పరామర్శ. జగద్గురు శంకర జయంతి ఉత్సవాలు. సోమిశెట్టి మధుసూదన్ కుటుంబాన్ని ప్రముఖ కొరియోగ్రాఫర్ జనసేన పార్టీ నాయకులు జానీ మాస్టర్ పరామర్శ. ఉదయగిరిలో పిడుగుపడి తాటి చెట్టు దగ్ధం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్టార్ 9 లైవ్.